హాయ్, అందరికీ నమస్తే. ఈ మధ్య ఒక 2 సంఘటనలు, 2 కేసులు దేశాన్ని మోసం చేశాయి. పోలీసులను మోసం చేశాయి, సోషల్ మీడియాను మోసం చేశాయి, మెయిన్ స్ట్రీమ్ మీడియాను మోసం చేశాయి, ప్రజలను మోసం చేశాయి. ఏదో జరిగిపోతుంది, ఏదో పెద్ద సంచలనం ఉంది అనుకుంటే ఏమీ లేదు, అంతా తుస్ అనిపించాయి అనమాట. ఆ 2 సంఘటనలు, ఒకటి ధర్మస్థల కేసు. 2025 జూలై 1వ తేదీన ధర్మస్థలలోని పోలీసులకు ఒక ఫిర్యాదు వెళ్ళింది. అక్కడ గతంలో 1995 నుంచి 2014 వరకు పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నేను అక్కడ పనిచేస్తున్న సమయంలో 300కు పైగా మహిళలు, చిన్నారులు, బాలికలు పూడ్చివేశాము. సో వాళ్ళ మీద లైంగిక దాడి జరిగింది, అత్యాచారం జరిగింది, అత్యంత పాశవికంగా హత్య చేశారు అని ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీని మీద కర్ణాటక రాష్ట్రంతో సహా దేశం మొత్తం దద్దరిల్లింది. ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోయింది అన్నట్టుగా కర్ణాటక ప్రభుత్వం సిట్ వేసింది. సిట్ దర్యాప్తులో దాదాపుగా 3 నెలల పాటు దర్యాప్తు జరిగింది. వాళ్ళు కొన్ని అనుమానాస్పద ప్రాంతాలను గుర్తించారు, తవ్వారు, వెలికి తీశారు, ఏమీ కనిపెట్టలేదు. కేవలం ఒక్క చోట మాత్రమే అస్థిపంజరాలు తీశారు. కానీ దేశంలో సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళు, ఫేస్బుక్ మొత్తం అన్ని చోట్ల వైరల్ అయిపోయింది. ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది అనిపించాలా. సో ఆ విషయంలో దేశం మోసపోయినట్టే, అక్కడ ఏమీ లేదని తేల్చారు. తాజాగా మరో కేసు కూడా అంతా ఏమీ లేదు అని ఒక కేసులో పోలీసులు నిర్ధారించారు. అది 400 కోట్ల విలువైన కంటైనర్ మిస్సింగ్ కేసు. వాళ్ళు కర్ణాటక నుంచి మహారాష్ట్ర వెళ్తున్న సందర్భంలో బోర్డర్ దగ్గర దాదాపుగా 400 కోట్ల విలువైన 2 కంటైనర్లో నగదు తరలిస్తుంటే కొంతమంది దోపిడీదారులు వచ్చి కంటైనర్లు తరలించారు, డ్రైవర్లను కొట్టి పంపించేశారు అని సందీప్ పాటిల్ అనే ఒక వ్యక్తి మహారాష్ట్రలో పోలీసులు ఫిర్యాదు చేస్తే, అది కర్ణాటక నుంచి వస్తున్నాయి కాబట్టి కర్ణాటక, మహారాష్ట్ర, గోవా ఈ 3 రాష్ట్రాలకు చెందిన పోలీసులతో ప్రభుత్వం సిట్ వేసింది. ఈ సిట్ చాలా లోతుగా దర్యాప్తు చేసింది. వాళ్ళ రూట్ మ్యాప్స్ పరిశీలించి, వాళ్ళ లొకేషన్స్ పరిశీలించి, వాళ్ళ కాల్ రికార్డ్స్ పరిశీలించి, అసలు ఆ కంటైనర్ నెంబర్లు, వాళ్ళ హిస్టరీ మొత్తం పరిశీలించింది. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు అవి ఇవి అన్నీ చూస్తే ఏమీ లేదు. అసలు కంటైనర్ల మిస్సింగ్ అనేది అవాస్తవం. కేవలం పోలీసులను తప్పుదోవ పట్టించడానికి, ఒక సంచలనం కోసం ఆ వ్యక్తి ఫిర్యాదు చేశాడు అని నిన్న పోలీసులు నిర్ధారించారన్నమాట. కానీ ఈలోగా అక్టోబర్ 2025లో ఈ ఇష్యూ తెర మీదకి వచ్చింది. ఫిబ్రవరి 2026 ఈ ఇష్యూ ఏమీ లేదని పోలీసులు తేల్చారు. ఈ 4 నెలల వ్యవధిలో సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, దేశంలో నేషనల్ మీడియా మొత్తం ఈ సంఘటనలు దద్దరిల్లిపోయాయి అన్నమాట. అలా ఈ 2 సంఘటనల్లో దేశం మీడియా, సోషల్ మీడియా ఏ విధంగా మోసపోయింది, సో మనల్ని మనం ఏ విధంగా మోసం చేసుకుంటున్నాం, పెరిగిన చైతన్యం ఎటువైపు దారితీస్తోంది, ఇంత పెద్ద ఫేక్ న్యూస్లు అంటే ఏదో సాధారణ చిన్న ఫేక్ న్యూస్లు ఉండొచ్చు కాక, కానీ ఇంత పెద్ద ఫేక్ న్యూస్లు దేశాన్ని ఎటువైపు దారితీస్తున్నాయి అనేదానికి ఒక ఉదాహరణ. థ్యాంక్ యూ.